రష్యాలో పుతిన్‌కి శత్రువు నావెల్నీ. అంటే పుతిన్ అధికార పక్షం అయితే ప్రతిపక్షం. ఆ నావెల్నీకి ఆ మధ్యన విషప్రయోగం జరిగింది. ఫ్లైట్‌లో ఉండగా విషప్రయోగం జరిగితే అతన్ని జర్మనీ వాళ్ళు తీసుకెళ్ళి రక్షించారు. ఆ తర్వాత అతను మళ్ళీ రష్యా వచ్చాడు. ఆ తర్వాత అతని మీద దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టి శిక్ష కూడా వేశారు. అతను అక్కడ ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. అది పుతినే చంపించాడని చెప్పి అందరూ మాట్లాడినటువంటి సందర్భంలో కూడా పుతిన్‌కి మాత్రం 70-80% మద్దతుతో ఓట్లు వచ్చినాయి. మళ్ళీ గెలిచాడు. కాబట్టి ఇక అతను ఏం చేయడానికి వీల్లేదు. అయితే ఈ వ్యవహారం మీద అమెరికా, యూరప్ దేశాలు మొదటి నుంచి నావెల్నీకి అండగా నిలబడతా వచ్చినాయి. ఇప్పుడు ఆ వ్యవహారంలో కీలక పరిణామం ఏంటంటే యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హ్యావ్ ఫౌండ్ దట్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మైట్ నాట్ ఆర్డర్ ద కిల్లింగ్ ఆఫ్ హిస్ ఫియర్సెస్ట్ క్రిటిక్ Alexei Navalny at remote Arctic prison in February. According to the Wall Street Journal's report on April 27, they published the report citing unnamed people familiar with the matter, including the CIA. ఇది ఇందులో అమెరికా అధ్యక్షుడేమో రష్యా అధ్యక్షుడే ఈ హత్య అంతా చేయించాడని చెప్తే అలాంటి అవకాశం లేదు, రష్యా అధ్యక్షుడేం చంపమని చెప్పలేదు అని అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే చెప్పారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రొజెక్ట్ చేసింది.